చూద్దామమ్మ. సీత గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని. అక్షయ తృతీయ నాడు పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి తెలియజేయండి అంటూ రాస్తున్నారు. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు అని చెప్పుకున్నారు కదా, ఏది చేసినా పవిత్రంగా ఉంటుందని. సాధారణంగా ఈనాడు గంగా స్నానం చేయడం చాలా ప్రాధాన్యం ఉంది. మన గంగ ఎక్కడ దొరుకుతుందమ్మా? అందువల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నీటినే గంగగా భావించి, గంగకు ఒక చాలా దయ కలిగినటువంటి తల్లి ఆవిడ. అందుకని నీటిని ముట్టుకుని 3 సార్లు ఇలా తిప్పుతూ ప్రదక్షిణ క్రమంలో గంగే 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 అంటే సంబోధన ప్రథమ విభక్తిలో గంగే అని ఉంటుందన్నమాట. గంగే అని పిలిచినట్టయితే గంగాదేవి అందులో ఉంటుందిట. అటువంటి నీటితో స్నానం చేయాలి అన్నారు. తర్వాత పితృకార్యాలు కూడా, తర్పణాలు కూడా ఇస్తారు పితృదేవతలకి. అది కూడా చాలామంది చేసేటటువంటి పని. అదైన తర్వాత నిత్యకృత్యంగా ఇంట్లో చేసుకునేటటువంటి పూజా విధానం ఏది ఉందో, అంటే శివుణ్ణి పూజించేవాళ్ళు శివుణ్ణి, విష్ణువుని పూజించేవాళ్ళు విష్ణువుని, అమ్మవారిని పూజించేవాళ్ళు అమ్మవారిని పూజించుకుంటారు. ఇవన్నీ అయ్యాక తరచుగా మనం ఇప్పుడు చేసే పని ఏమిటంటే లక్ష్మిని పూజించడం. లక్ష్మీనారాయణులనే కదా ఆరాధిస్తారు ఎక్కువగా. మనకి షోడశోపచార పూజా విధానాలు అదే ఉంటుంది. కనుక లక్ష్మీదేవికి కాస్త ప్రాధాన్యం ఇచ్చి లక్ష్మీ స్తుతులు కనుక ఎక్కువ చేసినట్టయితే అమ్మవారు దయతలుస్తుంది. లక్ష్మి అంటే మనం కరెన్సీ అని మాత్రమే అనుకుంటున్నాం. కాదండి, అన్ని రకాల సంపదలు లక్ష్మిలే మనకి. సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి ఇలాంటివి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకి అంతులేనంతగా లభ్యమవుతాయి గనక లక్ష్మీదేవిని స్తుతించమని చెప్తూ ఉంటారు. అంటే నిత్య పూజ మానమని కాదండోయ్. అదంతా అయిన తర్వాత అధికంగా లక్ష్మీదేవికి ఒక స్తుతి అధికంగా చేయడం.